తో అక్కడున్న వారందరూ నవ్వుకున్నారు. అలా ఆ రోజు రాత్రి ఏర్పాటు చేసిన పార్టీలో కత్రినా, విక్కీ కౌశల్ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ ఫోన్ నంబర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుని అప్పటి నుండి తరచూ కాల్స్, మెసేజెస్ అని క్లోజ్ అయి కొద్ది రోజుల్లోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక ఈ క్రమంలోనే విక్కీకి అతని గర్ల్ ఫ్రెండ్ కి ఇదే విషయంపై మనస్పర్ధలు వచ్చి అవి గొడవలుగా మారి వారిద్దరూ బ్రేకప్ చేసుకున్నారు. ఇక విక్కీ తన గర్ల్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయిన విషయం గాని, కత్రినాతో లవ్ లో ఉన్న విషయం గాని ఎక్కడా తెలియకుండా సీక్రెట్ గా మెయింటైన్ చేసేవాడు. అలా ఒకవైపు కత్రినాతో సీరియస్ రిలేషన్ లో ఉంటూనే మరోవైపు భూత్, సర్దారుదం, శ్యామ్ బహదూర్, డమ్కి, గోవింద్ నామ్ మేరా అనే మూవీస్ ని చేస్తూ ఒక మూవీకి 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే హీరోగా ఎదిగి తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పరచుకున్నాడు. ఇదిలా ఉంటే విక్కీ కౌశల్ కత్రినాతో డేట్ చేస్తున్నాడని, త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు మీడియాలో వచ్చినా ఎవరు అంతలా సీరియస్ గా తీసుకోలేదు. ఎందుకంటే అప్పటి వరకు వీరిద్దరు కలిసి ఒక మూవీలో కూడా యాక్ట్ చేయకపోవడం, అంతేకాకుండా